హాయ్ అండి, ఇది పన్నీర్ రోల్. దీనికి ముందుగానే పన్నీరు, క్యాప్సికము, ఆనియన్స్, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా వేసుకొని 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూను వెనిగర్, 1 స్పూను సోయా సాస్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం ఒక 1 అవర్ నానితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ స్టిక్కి పెట్టుకునే ముందు నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నాను నేను. నిమ్మకాయ పిండేసి ఒకసారి కలుపుకొని ఇలా తందూరి స్టిక్స్కి గుచ్చేసుకొని స్టవ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఉంటే స్టవ్, లేదంటే పొయ్యి మీద అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నేను స్టవ్ మీద కాలుస్తున్నాను. ఇలా గుచ్చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకుని నేను గోధుమ పిండి ముందే కలిపేసి పెట్టుకున్నానండి. వాటిని మొత్తం రోటీస్లా చేసేసుకొని అన్నీ ఒకేసారి రోటీస్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఈలోగా ఇది ఆరిపోతుంది. దీన్ని ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టిక్ నుంచే చాక్గా కట్ చేసేస్తే సరిపోతుంది. ఇలాగా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఆ చపాతీని 2 వైపులా లైట్గా కాల్చుకుని కాల్చుకోవాలండి. ఇలా కాలితే సరిపోతుంది. దీని మీద ఇప్పుడు ఆ పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్స్ వేసేసి సరిపోతుంది. వేసి దీని మీద కొంచెం టమాటా కచ్చప్ వేసుకుని దీన్ని రోల్ చేసుకుంటే పన్నీర్ రోల్ రెడీ అయిపోతుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే దీంట్లో పెప్పర్ కూడా వేసుకోవచ్చు. నేను పెప్పర్ వేయలేదు, చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసాను. దీన్ని ఫాయిల్ పేపర్లో తీసుకొని రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకొని ఫాయిల్ని కొంచెంగా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే మీకు వేడివేడిగా అనిపిస్తుంది. వేడి ఆడుకున్నాను ఫాయిల్. ఇంత వేడివేడిగా పన్నీర్ రోల్ రెడీ. లైక్, షేర్.